వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ రోతరాతలు రాసిన ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. ఈనాడు ప్రతులను తగులబెట్టి వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నిరసన తెలిపింది. ఈనాడు సంపాదకీయంపై వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాలే అని మండిపడ్డారు టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు జేబు సంస్థ ఈనాడు పత్రిక అని విమర్శించారు. జర్నలిజం ముసుగులో ఈనాడు అనైతిక చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు టీజేఆర్ సుధాకర్ బాబు. ప్రజల పక్షం పోరాడే నాయకుడు ఓ పక్కనైతే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తూ మీ రాతలు ఈ రోజున పతాక శీర్షకు చేరిని. జంకుబంకు లేదు, మీకు సిగ్గు లేదు, కేవలం ధనార్జనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మనకు ఆస్తులు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఒక 10 స్టూడియోలు పెట్టొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే విదేశాల ఆస్తులు సంపాదించవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే స్విస్ బ్యాంకులలో బ్యాంకు ఖాతాలలో డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. తరాలు తరాలు తరాల కొద్దీ తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చు. అయినా తృప్తి లేదు. అణగారిన వర్గాలకు మేలు చేసే ముఖ్యమంత్రిగా తను పరిపాలించిన రోజులో అనేకమైన సంక్షేమ పథకాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు గురించి ఒక్క రోజైనా ఒక్క వార్త రాసిందని ఈ పత్రిక. స్ట్రైట్ అవే రాజకీయ పక్షంగా మారిపోయింది. ఇది తెలుగుదేశం పత్రిక, ఇది ఈనాడు కాదు, ఇది తెలుగుదేశం నాడు. మీరెవ్వరూ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడు జేబు సంస్థ. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమికులారా, పిలిపిస్తున్నాం. ఈ రోజు నుంచి ఈనాడుని బహిష్కరిద్దామని చెప్పంటున్నాం.